మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా సెల్ నంబర్ 9295909819. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి వల్ల కలిగే ఫలితం ఏంటనేది సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి చతుర్థంలోను పంచమంలోను శని యొక్క సంచారం జరుగుతున్నదండి. నిజంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని 16వ తారీఖు తోటి 2.5 సంవత్సరాల నుంచి మీరు బాధపడుతున్నటువంటి శని ప్రభావం వల్ల ఈ 16వ తారీఖుతో వదిలిపెట్టేస్తున్నాడు శని భగవాన్ మిమ్మల్ని. అయినా మీనంలోకి వెళ్ళంగానే అంటే 17వ తారీఖు నుండి మీకు ఈ అర్ధాష్టమ శని ప్రభావం తగ్గిపోతుంది అని మనకు తెలుస్తున్నది. ఈ అర్ధాష్టమ శని 4లో ఉన్నప్పుడు సకల సుఖస్థానం కాబట్టి అక్కడ అన్ని రకాల సౌఖ్యాల్ని మనం కోల్పోవటం జరుగుతూ ఉంటుంది. గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం, మిగతా సౌఖ్యాలు చాలా ఉంటాయి కదండి, అన్నిటినీ కూడా కోల్పోవడం జరుగుతుంది. ఇక 5లోకి వెళ్ళినప్పుడు ఈ దుష్ట ప్రభావం నుంచి బయటపడినంత మాత్రం మనకు శుభం జరిగేది ఏమీ లేదండి. అక్కడ 5వ స్థానంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ కాస్త ఇంత బాధ ఉండదు, కానీ పిల్లల మీద ప్రభావం చూపిస్తాడు. అక్కడ కూడా 2.5 సంవత్సరాల పాటు ఉంటారు ఆయన. పిల్లల మీద ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటము, గాయాలు అవటము, అక్కర్లేని విషయాల మీద ఇంట్రెస్ట్ చూపించడం, అవసరమైనటువంటి వాటి మీద తగ్గిపోవటము, తెలుసుకోవాలనే జిజ్ఞాస, ఏ పని చేయాలన్నా మందకొడిగా సాగటం, ఇట్లాంటివన్నీ కూడా అవుతూ ఉంటాయి 5వ స్థానంలోకి వచ్చినటువంటి శని ప్రభావం వల్ల. ఇకపోతే రవి ప్రభావం కనుక మనం తీసుకున్నట్టయితే రవి 5, 6 స్థానాలలో 5వ స్థానంలో 13వ తారీఖు వరకు ఉంటారు. తదుపరి ఆయన సూర్య భగవానుడు మేషంలో ప్రవేశిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రవి సంక్రమణం ఆ రోజు జరుగుతున్నది. కాబట్టి అక్కడ మీకు 5వ స్థానంలో రవి సంచారం మీకు అది కూడా పిల్లల మీద, ఆరోగ్యాల మీద, చదువు మీద, పిల్లలకు సంబంధించినటువంటి సమస్త విషయాలలోనూ కూడా కొంచెం చెడు ప్రభావాన్ని చూపిస్తారు సూర్య భగవానుడు. తర్వాత 6వ స్థానంలో ప్రవేశించినప్పుడు మాత్రం మీకు ఆరోగ్యాన్ని మళ్ళీ ప్రసాదిస్తారు కుటుంబంలో అందరికీ. అట్లాగే రుణాలు ఏమైనా కావాలంటే పుడతాయి, లేదు మీరే రుణపడి ఉన్నారు ఎవరికో, ఆ రుణాలు తీర్చేసే అవకాశం కూడా భగవంతుడు ఈ సూర్య భగవానుడు మీకు కల్పిస్తూ ఉన్నాడు. ఇకపోతే బుధుడు 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారండి. 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం అంత మంచిగా ఉండదు, కానీ వక్రిస్తున్న దీని మధ్యలో వక్రగతి కూడా ఉన్నదండి. ఆ వక్రించినప్పుడు మాత్రం కొంచెం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. అది కూడా ఏంటంటే ఆరోగ్యం బాగుండటం, ఈ ధనానికి లోటు లేకపోవటం, ఇట్లాంటి విషయాల్లో ఆయన బాగా వ్యాపారం బాగా నడపడం, ఇట్లాంటివన్నీ కూడా అవకాశం ఉంది. ఇకపోతే రాహు 5వ స్థానంలో సంచారం. ఈయన కూడా పిల్లల మీదనే, సంతానం మీదనే ముఖ్యంగా ప్రభావం చూపిస్తూ ఉంటారు. చదువు మీద తక్కువ, ఆటల మీద ఎక్కువ, అవసరం లేని వాటి మీద ఎక్కువ, అవసరమైన వాటి మీద తక్కువ, ఈ విధమైనటువంటివి. అలాగే కాకుండా ఈ క్రిమి కీటకాదుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంటుంది. దోమలు, బొద్దింకలు, బల్లు, తేళ్లు, జెర్రెలు, ఇట్లాంటి వాటితో కూడా కొంచెం ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ఇకపోతే శుక్రుడు కూడా ఇక్కడ మనకి పంచమంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. పంచమంలో చాలా చక్కటి ఫలితాలన్నీ ఆయన ఇస్తారు పిల్లలకి. వీళ్ళందరూ పిల్లల మీద ఎట్లయితే దృష్టి పెట్టారో ఈయన కూడా అదే పిల్లల మీద దృష్టి పెడతారు, కానీ ఈయన పిల్లలకు మంచి చేసేటటువంటి అవకాశము కాగా కల్పిస్తూ ఉంటారు. అలాగే వీరికి కొంతమంది పిల్లల్లో చాలా టాలెంట్స్ ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే సంగీతం పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, పాటలు పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, డ్యాన్సులు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా కొంతమంది ఎవరి దగ్గరికి గురువు దగ్గరికి కూడా వెళ్ళండి, ఊరికే జస్ట్ పెన్నుతోట పెన్సిల్ తీసుకుని ఎలా గీసేసి బొమ్మలు వేసేస్తూ ఉంటారు, అద్భుతమైన బొమ్మలు వేసేస్తూ ఉంటారు. ఆ విధంగా అట్లా చిత్రలేఖనంలో కానీ శిల్పంలో కానీ ఏదైనా ఉన్నట్టయితే వారు ఖచ్చితంగా వీరికి మంచి ప్రోత్సాహాన్ని శుక్ర భగవానుడు కలుగజేస్తాడండి ఈ విధంగా 5వ స్థానంలో ఉన్నప్పుడు. ఇకపోతే 7వ స్థానంలో గురు సంచారం జరుగుతోంది శుభగ్రహంగా. భార్యాభర్తల మధ్య చాలా అన్యోన్యం ఏర్పడుతుంది. అలాగే ఎవరైనా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెళ్లి కుదరటమో, పెళ్లి అవ్వటమో,
అయిపోవటము, లేకపోతే నిశ్చితాంబూలాలు తీసుకోవటము, ఏదైనా గత కొన్ని సంవత్సరాలుగా పెళ్లి కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు విజయవంతమయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా గోచరిస్తూ ఉంది ఇక్కడ. ఇక్కడ మనకి 7వ స్థానంలో గురు సంచారం వల్ల. ఇకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో కుజు సంచారం వల్ల మనం హ్మ్, మనం పొందవలసినటువంటి గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇత్యాది అంటే ఇంటికి రిపేర్‌లో, బండికి రిపేర్‌లో ఏదైతేనో మొత్తం మీద మనకు ఆ సౌఖ్యాలు పొందలేకపోవచ్చు. ఇంట్లో ఏసీ పాడైపోయిందనుకోండి 4 రోజులు ఇబ్బంది పడిపోతాం అది బాగు చేయించి పెట్టుకునేవారు. ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని మనకి కొన్ని సుఖాలను కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో గాయాలు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఏకాదశ స్థానంలో గనుక మనం తీసుకున్నట్టయితే కేతువు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారండి అక్కడ. ఆయన కూడా చాలా లాభం అంతా ధనాదాయం పెరుగుతుంది. ఏదైనా వ్యవహారం మొదలుపెట్టినట్టయితే అందులో అద్భుతమైనటువంటి ప్రగతి సాధించగలుగుతాము. అలంకారాల మీద ప్రీతి, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతువు వల్ల మనకి కలగజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మొత్తంగా మనం చెప్పుకోవాలంటే వృశ్చిక రాశి వారికి శుక్రుడు, బుధుడు, రవి ఒక 15 రోజులు, అలాగే గురువు మొత్తము, అలాగే కేతువు కూడా మొత్తం నెలంతా కూడా 5 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. మొత్తంగా వృశ్చిక రాశి వారికి కూడా చాలా మంచి ఫలితాలన్నీ కూడా ఉన్నాయి. చాలా మంచి జరిగే అవకాశం ఉంది. మీరు ఏదైనా పని ప్రారంభించాలి అన్నట్టయితే గోచార రీత్యా ఏ విధమైన సపోర్ట్ మీకు బాగా ఉంది కాబట్టి పనిని ప్రారంభించవచ్చు. అయితే ఈ పనిని ప్రారంభించే ముందు జాతకంతో కూడా సరిచూసుకోవాలి. అది మంచి నిష్ణాతులైన వారి చేత రాయించుకున్నా సరే, లేదా మా దగ్గర కూడా సౌకర్యం ఉంది. రాయించుకోండి. దానికి గోచారాన్ని కూడా కలుపుకొని చూసినట్టయితే మంచి ఫలితాలొస్తాయి. ఎందుకంటే కేవలం గోచారాన్ని నమ్ముకునే డబ్బులు పెట్టుబడి పెట్టి ఇందు మీద లక్షలు పెట్టుబడి పెట్టవద్దండి. కేవలం గోచారం అనేది ఇది టెంపరరీ వ్యవహారం. అది జీవితం. అది మీ జాతకం మీదే. ఈ 830,00,00,000 ప్రపంచ జనాభాలో ఎవరి జాతకం వారికే ఉండేది జాతకం. అందులో ఒక డిగ్రీ తేడా రాదు. ఒక గ్రహానికి ఎక్కడ ఇక్కడి నుంచి మారదు. ఇది అలా కాదు. ఇది తాత్కాలికమైనటువంటి. ఇది 2 రోజులకు మారేవి ఉన్నాయి. నెలకు మారేవి ఉన్నాయి. నెలన్నరకు మారేవి ఉన్నాయి. సంవత్సరానికి మారేవి ఉన్నాయి. సంవత్సరన్నరకు మారేవి ఉన్నాయి. 2.5 సంవత్సరాలకు మారేవి ఉంటాయి. ఈ విధంగా అంచేత దీన్ని తీసుకోవాలి. అలా అని చెప్పేసి దీనికి ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత లేదు అని అనుకోవాల్సిన పని లేదండి. దీని ప్రాముఖ్యత దీనికున్నది. అంచేత అది దానితో అనుసంధానం చేసుకోండి అని మాత్రమే నేను చెప్తున్నటువంటి విషయం. కాబట్టి కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉండే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారికి 5 గ్రహాల అనుకూలత ద్వారా మంచి బావుంటుంది. అయితే మరింత శుభప్రదమైన ఫలితాల కోసం శ్రీరామనవమి వస్తోంది ఇదే నెలలో 6వ తారీఖున. అందులో గూడా మీరు వెళ్ళి గుడికి వెళ్ళటం, రాముల వారిని దర్శించుకోవటం, లేదా ఇంటి దగ్గర చేసుకుంటే ఇంటి దగ్గర చేసుకోవటం, పూజ చేసుకొని ఆ యొక్క ఆశీర్వచనాలు పొందండి. మీ జీవితం మరింత ఆనందదాయకంగా గడుస్తుంది. ఏమీ సందేహం లేదండి. శుభం.